వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. లోహగఢ కోటకు సంబంధించి అక్కడ జరిగిన సంఘటన, కేతన్ అగర్వాల్ అనేటువంటి ఒక యువ వ్యాపారవేత్తని సియా గోయల్ అనేటువంటి మహిళ, అంటే వాళ్ళిద్దరూ కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, కాబోయే దంపతులు 17 కోట్ల రూపాయలతోటి అత్యంత భారీ వెడ్డింగ్, దానికి సంబంధించి డెస్టినేషన్ వెడ్డింగ్, విఐపీల కోసం ఏకంగా 2 ప్రైవేట్ విమానాలు కూడా పెట్టుంచారు. ఇలాగా ఎంతో అయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఎంత అద్భుతంగా చేసుకున్నారంటే దాన్ని చూస్తుంటే ఇంత అన్యోన్యంగా ఉన్నారు, ఎలాగ మరి ఇది జరిగింది కదా. దీంట్లో కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి, అంటే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు, అది కూడా ఉందనుకోండి. ఇందులో ఆమె తల్లి గురించి చెప్పుకోవాలంటే ఆవిడ చెప్తున్నటువంటిది, నా కూతురిని చంపేయండి తీసుకెళ్ళి, కావాలంటే ఎక్కడైతే తోసి చంపేసిందో అక్కడి నుంచి తోసి చంపేయండి, ఉరిశిక్ష వేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒక పాయింట్ ఏంటంటే దీంట్లో నా కుమార్తె ఎప్పుడు పెళ్లి గురించి, ఇందులో నాకు సంతృప్తి లేదు, నాకు ఈ పెళ్ళి వద్దు అని కానీ ఇంకోటి కానీ ఎప్పుడూ చెప్పలేదు. ఏ విషయం అడిగినా కానీ అమ్మ ఓకే ఇది దీన్ని ఇంకా బెటర్ చేసుకుందామమ్మా, అమ్మ ఇది కావాలమ్మా, డ్రెస్ ఇలా తీసుకుందామమ్మా, లేదంటే ఇది ఇలా చేద్దామమ్మా, ఇంకా అద్భుతంగా ఉండాలమ్మా, ఈ రకంగానే మాట్లాడింది తప్ప ఏ రోజు అసలు పెళ్ళంటే ఇష్టం లేదు అన్నటువంటి పాయింట్ ఎక్కడా తీసుకురాలేదు. ఇందులో నిజానిజాలు బయటికి రావాలి అని చెప్పి తల్లిగా సియా గోయల్ తల్లి ఆవిడ మాట్లాడుతోంది. కేతన్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి గారు మాట్లాడుతూ రిపోర్టర్లు అడుగుతున్న ప్రశ్నకి ఆయన చెప్తూ, ఒకసారి వీడియో చూడండి. सर केतन एक छोटा पैच लगाता था, लेकिन ये शादी से पहले ही क्लियर किया गया था, उनको सबको बताया गया था. तो आपको लगता है कि ये कारण हो सकता है कि सर ये क्या कारण है किसी बच्चे को मारने का? अगर नहीं पसंद था तो इनकार कर देते थे ना. कल उसकी माँ का भी रिएक्शन आया है मीडिया के सामने. उन्होंने कहा है कि जो ट्रैक पे जाना था वो आइडिया जो है वो सिया का नहीं था, बल्कि केतन चाहते थे कि वो ट्रैक पे जाए, और उसको वीडियो कॉलिंग में मम्मी से भी बात हुई थी. सर ये तो अभी आपको जांच में पता ही चल जाएगा, क्योंकि मैं कुछ भी बोलूँगा तो वो लोग फिर उसको ये करेंगे, लेकिन जांच में ये सब कुछ पता चल रहा है. लेकिन उन्होंने जो कहा कि सिया जाना चाहती थी इस ट्रैक, केतन ट्रैक पे जाना चाहते थे, सिया नहीं जाना चाहती. मुझे मालूमात के हिसाब से सर वो सिया ही जाना चाहती थी. చూసారుగా, ఇది ప్రస్తుతం సంచలనం అవుతుంది. ఇందులో చూడ్డానికి జంట చాలా బాగున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు, కానీ చివరికి పెళ్లి కొడుకు ఏమో సమాధిలోకి వెళ్ళిపోయాడు, పెళ్లి కూతురు జైల్లో ఉంది. ఇక్కడ వచ్చినటువంటి ఏంటి తెలుసా, ఇది సర్వసాధారణంగా అందరిలోనూ ఉండేదే, ఇదేమీ పర్మనెంట్గా ఉండిపోద్ది, చాలామందికి ఊడిపోద్ది, చిన్న వయసులోనే ఊడిపోద్ది. ఏదో ఉంది అంటే అది జెనెటికల్ రీజన్ అయి ఉండొచ్చు, హెల్త్ రీజన్స్ అయి ఉండొచ్చు, తినే ఫుడ్ వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు. కొంతమందికి ఒత్తుగా ఉంటుంది, కొంతమందికి బోడిగుండి మిగిలిద్ది. కేతన్ అగర్వాల్కి కూడా అన్ని కోట్ల రూపాయలు ఉన్న ఇంకోటి ఉన్న ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడా లేదా తెలియదు, కానీ చిన్న ప్యాచ్ ఉంటే ఆ చిన్న ప్యాచ్ మాత్రం మెయింటైన్ చేసేవాడు. అది పెళ్లికి ముందే, ఈ పెళ్లి చూపులు ఇవన్నీ అవ్వడం దీనికి ముందే చెప్పేశారట. చెప్పిన తర్వాత మరి అది నచ్చలేదా, అది కూడా కారణం అయి ఉంటుందని ఒక రిపోర్టర్ అడిగాడు. మరి ఏమో అది కూడా పాసిబిలిటీ అవ్వచ్చు. బట్ ఇంకా కాన్స్పిరసీ అనేది అసలు ఎందుకు జరిగింది అన్న పాయింట్లో, సరే ఆ చేతన్ అనేటువంటి ఎవరో ఆ చౌదరి అనేటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ అసలు ఎక్కడి నుంచి వీళ్ళ పరిచయం ఉంది, ఏం చేశారు, ఇవన్నీ కూడా పోలీసులు మొత్తం అంతా బయటికి తీస్తున్నారు. అదొకటి. ఇక్కడ విగ్గు కోసం చంపేసింది అన్నటువంటి పాయింట్, తండ్రి బాధ అదే. అదేదో ముందే చెప్పు ఉంటే వద్దని చెప్తే అయిపోయేది కదా. అక్కడికి నా కొడుకు వేరే వాళ్ళతోటి ఈ విగ్గు గోల ఇంకో గోల లేని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకునేవాడిని కదా, విగ్గు ఉంది అని చెప్పి చంపేస్తారా అని చెప్పి ఆయన బాధ. మరి ఏమనుకోవాలి అంటే ఈ విపరీతమైనటువంటి మనస్తత్వాలు సమాజంలో చాలా ఎక్కువైపోతున్నాయండి, చాలా ఎక్కువైపోతున్నాయి. ఇష్టపడడానికి కానీ ఇష్టపడకపోవడానికి కానీ కారణాలు ఏదైనా ఉండొచ్చు, బట్ అది వ్యక్తపరిచి వద్దు అనుకుంటే వద్దు అనుకోవాలి, ఎస్ అంటే ఎస్ అనుకోవాలి, అంతే. లెట్ ఇట్ బీ, మూవ్ ఆన్, అంతకుమించి ఏం లేదు. కానీ మరి ప్రాణాలు తీసేదాకనా, దానికి పక్క ప్లానింగ్ వేసుకున్నది. పెళ్ళి తర్వాత ఇది జరిగింది అంటే సరే అతనికి ఉన్నటువంటి ఆస్తికి వారసురాలు అవుతుంది, భార్యగా తనకి వస్తుంది అనేది ఉంది. పెళ్ళికి ముందే చంపేసిందంటే ఇందులో ఏముందని లాభం? అక్కడ ఏమీ లేదు కదా. అంత అన్యోన్యంగా ఆ ఫోటోషూట్లు చేసుకోవడం, వీడియోలు చేసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తే ఇష్టపడే చేసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఎందుకు పెళ్ళి ఇష్టం లేదన్నటువంటి నెరేటివ్ ముందు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవట్లేదు, మాకు ఎప్పుడు చెప్పలేదని అంటున్నారు. ఏమున్నా తన నుంచే బయటికి రావాలి. ఇక్కడ చూస్తేమో ఇప్పుడు ఇంకొకటి, ఇది విగ్గు కోసం చంపేసింది అనేటువంటిది ఇక్కడ వస్తుంది. అలా ఉన్నాయి ఈ కేసులో వివరాలు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.